బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాతో ట్రేడ్ డీల్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. త్వరలోనే భారత్తో అతిపెద్ద ఒప్పందం చేసుకోబోతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే చైనాతో ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇప్పుడే సంతకం చేసి వచ్చానని, త్వరలోనే భారత్తో కూడా ఒక బిగ్ డీల్ చేసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అయితే G7 మీటింగ్లో ట్రంప్ని పెద్దగా మోదీ పట్టించుకోకపోవడం, ఇతర దేశాలు పాకిస్తాన్ లాంటి ఇంకితరత్ర పిచ్చి పిచ్చి దేశాలని కూడా అటు డొనాల్డ్ ట్రంప్కి ప్రపంచ శాంతి అవార్డు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి కోరుకోవడం, భారత్ పెద్దగా దాన్ని లెక్క చేయకపోవడం, బేఖాతరు చేయకపోవడం అన్నీ కూడా ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇరికాటం పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా ప్రసన్నం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు కావచ్చు. అందుకే ఆయన బిగ్ డీల్ అంటూ మాట్లాడుతున్నారు. మన దగ్గర యాపిల్ కంపెనీ వస్తేనే ఎందుకు అక్కడ పెడుతున్నావు 25% టారిఫ్ పే చేయి, ఆ తర్వాత అక్కడ పెట్టుకో అని చెప్పాడు. శాంసంగ్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ రకంగా వ్యాఖ్యానించినటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక్కసారిగా ఏం మారిందో, మళ్ళీ ఆ తలలో ఏం తిరిగిందో కానీ భారత్తో బిగ్ డీల్ సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. పాక్తో యుద్ధానికి ట్రేడ్ డీల్కు లింక్ పెట్టడం పైన భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే చైనా రష్యాకి భారత్ దగ్గర అవుతుండడంతో తట్టుకోలేకపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇండియాను బుజ్జగించేందుకు బిగ్ డీల్ అంటూ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అటు మోదీని పక్కన పెట్టుకునే భారతదేశం గురించి మాట్లాడడం, ఆ తర్వాత టారిఫ్లను ప్రకటించడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఒకసారి మళ్ళీ ఆ టారిఫ్ విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా ప్రకటించారు, మోదీని పక్కనే కూర్చోబెట్టుకొని భారతదేశాన్ని ఏ రకంగా ఆయన అభివర్ణించారని చూద్దాం. Jamieson Greer is very busy because where are you, Jamieson? Everybody wants to make a deal and have a part of it, right? I know you and Howard and Scott are working overtime, making deals with other countries. Remember a few months ago, the press was saying, do you really have anybody of any interest? Well, we just signed with China yesterday, right? Just signed with China. We have everybody. We're not going to make deals with everybody. Some we're just going to send them a letter, say, thank you very much. You're going to pay 25, 35, 45%. That's the easy way to do it. And my people don't want to do it that way. They want to do some of it, but they want to make more deals than I would do. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened. And the relationship with every country has been very good. Representative Jamieson Greer is very busy because where are you, Jamieson? Everybody wants to make a deal and విన్నారు కదా, అమెరికాతో అందరూ కూడా ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటారు, కానీ అందరికీ సాధ్యం కాదు. గతంలోనే చైనాతో నేను టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత ఇద్దరి మధ్య సత్సంబంధాలు కుదిరాయి. చైనాతో డీల్ సంతకం చేశాను. త్వరలోనే ఇండియాతో కూడా మేబీ విత్ ఇండియా టు ఎ బిగ్ డీల్ అంటున్నారు ఆయన. సో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో గతంలో ఇండియాతో సత్సంబంధాలు కొనసాగిస్తాను, ఇండియాతో ట్రేడ్ కొనసాగడం వల్లే, నేను చెప్పడం వల్లే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది, నేను ట్రేడ్ అనేటువంటి మాటను మాట్లాడాను కాబట్టి ఇరు దేశాలు మొత్తం కూడా యుద్ధాన్ని ఆపేశాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం భారత ప్రభుత్వం, భారత ప్రజలు కూడా తప్పుబట్టారు. డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని చెప్పి కొట్టిపారేశారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఇంకో వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. యుద్ధం ఆపడం కోసం ట్రేడే ఒక ఒప్పందం అని చెప్తూనే ఆ తర్వాత అమెరికా నుంచి యాపిల్ కంపెనీ పెట్టుబడులని భారతదేశం వైపుగా వస్తూ ఉంటే, ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంటే యాపిల్ కంపెనీ, నేను టిమ్ కుక్తో మాట్లాడాను, భారతదేశం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ ఇంకా ప్రొడక్షన్ కావాలి, ఒకవేళ కనుక నువ్వు అక్కడ స్టార్ట్ చేసి ఆ ప్రొడక్షన్ కనుక అమెరికాలో అమ్మాలనుకుంటే 25% టారిఫ్ కట్టాలని చెప్పి చాలా సంచలనంగా అటు యాపిల్ కంపెనీ పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా డొనాల్డ్ ట్రంప్ చేశారనేటువంటి అతిశయోక్తి కాదు. ఆ తర్వాత శాంసంగ్ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత టారిఫ్ విషయంలో కూడా ఏమాత్రం ఏ దేశం కూడా కొంత వ్యతిరేకం కాదు, ఏ దేశం కూడా తప్పించుకోలేదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీని పక్కన పెట్టుకునే ఇండియా మా పైన బారుతోంది, ట్యాక్సుల వర్షం కురిపిస్తోంది, ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉంది, మాపై ట్యాక్సులు వేస్తోంది, కాబట్టి నేను కూడా ఇండియా పైన ఆ రకంగానే ట్యాక్సులు వేస్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ ఒకే ఎత్తు. అయితే ఇప్పుడు ఈ రకంగా ఇండియాతో బిగ్ డీల్ ఉంటుందా లేదా అని తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ బిగ్ డీల్ అనే విషయం ఆయన అంటే కనుక, ఆయన ఏదో నోబెల్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు నోబెల్ ప్రైజ్ రావాలని చెప్పి, ప్రపంచ శాంతికి నేనే కారణం అన్నట్టుగా నోబెల్ ప్రైజ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవైపు దాడులు చేస్తున్నారు, అశాంతిని క్రియేట్ చేస్తుంది ఆయనే, మళ్ళీ శాంతిని నేనే నెలకొల్పుతున్న రకంగా అవార్డు తీసుకోవడం కోసం తహతహలాడుతుంది కూడా ఆయనే. అయితే ఇప్పటికే ఆయన నోబెల్ ప్రైజ్ కోసం పిచ్చి కుక్క అయినటువంటి పాకిస్తాన్ మాట్లాడుతోంది,
ఎక్కడో ఉన్న టర్కీ మాట్లాడుతోంది, అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే భారతదేశం కూడా ఆ కోవలోకి రావాలి, భారతదేశం కూడా మాట్లాడాలని చెప్పి బహుశా ఆయన అనుకుంటున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం మోకరిల్లిపోయే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇటు భారతదేశంతో ఒప్పందాలన్నట్టుగానే మాట్లాడినట్టుగానే ఒక అంతర్జాతీయ వేదికలపై నుంచి ఆయన మాట్లాడడం, అట్ ది సేమ్ టైం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మన నుంచి ఆ రకమైనటువంటి వ్యాఖ్యల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నోబెల్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వండి అని చెప్పేటువంటి మాటల్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్న రకంగా అటు అంతర్జాతీయ వేదికలపైన కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఈ సమయంలో ఇండియాతో బిగ్ డీల్ ఉండబోతోంది మేబీ అన్నారు అంతా, ఆయన పక్కాగా చెప్పలేరు, మేబీ దెర్ విల్ బి ఏ బిగ్ డీల్ విత్ ఇండియా టూ అన్నారు ఆయన. సో అన్ని దేశాలు మాతో డీల్ చేసుకోవాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని కోసం తహతహలాడుతూ ఉంటాయి, కానీ మేము మాత్రం కొన్ని దేశాలకు అవకాశం ఇస్తామనేటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఆయన చైనాతో ఒక రకమైన కోల్డ్ వార్కి ఒక డీల్తో ఒప్పందాన్ని కుదుర్చుకొని ముగింపు పలికారు. ఇప్పుడు భారత్తో ఒప్పందం పైన ఎలా చూడాలి, ఆ వ్యాఖ్యల పరిగణలోకి తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, అంటే భారత్ బేఖాతరు చేస్తా ఉంది అమెరికాని. చాలా స్పష్టంగా మొన్న G7 సమ్మిట్ కి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని అమెరికా పర్యటించాల్సిందిగా ఆహ్వానించడంతో బిఫోర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇప్పట్లో రాలేను అనేటువంటిది చాలా నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. అది చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తా ఉంది. అంటే అమెరికా నుంచి ఎవరికి ఆహ్వానం అందినా మిగతా కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని అమెరికాలో పర్యటించేటువంటి సిచ్యువేషన్ సంస్కృతి గతంలో వేరే దేశాల్లో చూసాం. కానీ అమెరికా అధ్యక్షుడే స్వయంగా 30 నిమిషాలకు పైగా నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడి అమెరికా రావాల్సిన ఆహ్వానించినా కూడా తిరస్కరించడంతో భారత్ కాస్త నిక్కచ్చి వైఖరితో ముందుకు వెళ్తా ఉంది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఎందుకంటే అమెరికా ఈ రోజు పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తా ఉన్నా మెజారిటీ దేశాలు భారత్ ని ఇష్టపడతా ఉన్నాయి. భారత్ తీసుకున్నటువంటి చర్యలపైన కానీ భారత్ అనుసరిస్తున్నటువంటి వ్యవహారాలపైన ఇతర దేశాలు ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు మిగతా దేశాలు, ఇప్పుడు రష్యా అమెరికాను వ్యతిరేకించిన భారత్ ని సపోర్ట్ చేస్తుంది మొదటి నుంచి కూడా. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాలైతే సత్సంబంధాలు మన దేశానికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా అనేక దేశాలు, చిన్న చిన్న వెనిజులా లాంటి దేశాలతో కూడా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం మన దేశంలో ఒక చిన్న నియోజకవర్గం, ఒక చిన్న జిల్లా లాంటి దేశాలతో కూడా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుందంటే దౌత్యపరంగా భారత్ అంత స్ట్రాంగ్ గా ఉంది అనేటువంటిది అమెరికా గుర్తించడంతో, దానికి తోడు పొటెన్షియల్ జనాభా పరంగా పొటెన్షియల్ 140 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నటువంటి భారత్ అమెరికా తిరస్కరించిన ట్రేడ్ డీల్ తో ఇలా పన్నుల రూపంలో ఇంకా ఎక్కువ రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసిన ఇతర దేశాలతో సత్సంబంధాలతో మనం ఆ వ్యాపారాన్ని నెరపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయి ఈ రోజు దౌత్యపరంగా. కాబట్టి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. మొన్నటి వరకు డాంబికాలు, ఈ రోజు డైరెక్ట్ మళ్ళీ ట్రేడ్ డీల్ కు సిద్ధంగా ఉన్నాం, భారత్ తో ఒక గొప్ప డీల్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్. రష్యా అంటే మనకు మిత్ర దేశమే మొదటి నుంచి, కాబట్టి వీటితో చైనా కూడా దగ్గర అవుతుండడంతో రష్యాతో కాస్త కలవరపాటుకు గురైనట్టుగా కనిపిస్తా ఉంది ట్రంప్. ఇప్పటికే ట్రంప్ కు వ్యతిరేకత ఉంది అమెరికాలోనే స్వయంగా. ఇప్పుడు 2 సంవత్సరాలు కాకముందుకే అంత వ్యతిరేకత ఉంది. స్వయంగా ప్రజలు రోజులపైకి వచ్చి చాలా వరకు ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చింది. గతంలో రష్యాతో సత్సంబంధాలు కొనసాగించడం, రష్యాతో S-500 యొక్క నిర్మాణం కలగలిసి చేద్దాం, ఇద్దరం యొక్క మ్యూచువల్ వెంచర్ లాగా దీన్ని ప్రారంభిద్దామని చెప్పి రష్యాతో జరిగిన డీల్లో కానివ్వండి, రష్యాతో జరిగిన చర్చలో కానివ్వండి, పదే పదే మీరు రష్యాతో భేటీ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మాకు వ్యతిరేకంగా ఎవరైతే డాలర్ యొక్క విలువను తగ్గించాలని చెప్పి కొన్ని దేశాలు ఏకమవుతున్నాయో వారందరితో మీరు కూడా కలగలిసిపోతున్నారు అని చెప్పి పదే పదే వ్యాఖ్యలు చేస్తూ అటు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోవడమే కాకుండా అక్కడి ప్రతినిధుల నుంచి, వైట్ హౌస్ నుంచి కూడా చాలా ప్రకటనలు వచ్చాయి. అది మానుకోవాలని హెచ్చరించారు. ఆపిల్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడతానంటే వద్దని చెప్పుకొచ్చారు. సామ్సంగ్ ఇక్కడ పెట్టుబడులు పెడతానంటే వద్దని చెప్పుకొచ్చారు. టారిఫ్ రేట్లు పెంచేశారు. భారత్ ఏం వ్యతిరేకం కాదు, భారత్ కూడా పెద్దగా మనం ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని దేశాలలాగే భారత్ అంటూ కూడా భారత్ పైన కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఉన్న పలంగా ఏం జరిగి ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా భారత్ పైన డీల్తో సిద్ధంగా ఉన్నాను, డీల్ అంటే ఒక రకంగా ఆయన డీల్ కనుక ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కూడా బహుశా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి ముగింపు డీలే, ఒక డీల్ చేస్తానని చెప్పడం వల్ల ముగింపు పలకారనేటువంటి ఆయన మాటల్ని నిజం చేసినట్టే అవుతుందా బహుశా? అందుకే ఆయన తహతహలాడుతున్నారా? లేదు, అదే మోదీని ఆహ్వానాన్ని తిరస్కరించడం అనేటువంటి దానిపైన కూడా అమెరికా ఆలోచించే అవకాశం ఉంటుంది. తిరస్కారానికి గల కారణాలంటే ఇందాక చెప్పుకున్నట్టే జనరల్ గా అగ్రదేశం అనుకున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి అమెరికా పిలుపును తిరస్కరించడం అనేటువంటిది కాస్త వ్యూహాత్మకంగా ఇంకా ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడమే. అమెరికా ఇట్లా వాణిజ్యపరమైనటువంటి డీల్స్, ఒకవేళ ట్రేడ్ డీల్స్ తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే
ప్రత్యామ్నాయాల వైపు భారత్ పయనిస్తోంది. ఇతర దేశాలతో సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు. సో రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ లో ఇబ్బంది అయినా భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది లేకుండా వ్యూహాత్మకంగా భారత్ ముందుకు పోయే అవకాశం ఉంది. దానికి ఒక తలొగ్గి అమెరికా ట్రేడ్ డీల్ కి వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. దాంతో పాటు పదే పదే పిఓకే అంశంలో, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం, బలవంతంగా సొంతంగా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అమెరికా చేసింది. భారత్ ఆహ్వానించలేదనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. మొన్న ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఉద్రిక్తతల్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదనేటువంటిది ప్రధాని హోదాలో కూడా చెప్పారు. అంతకుముందుకు రక్షణ శాఖ, అంతకుముందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇలా ప్రతి ఒక్కరు క్లారిటీ ఇస్తున్నా పదే పదే చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం. దాన్ని భారత్ అడ్డుకుంటుంది ఏకపక్షంగా, ఒకే సింగిల్ లైన్ తో. కాబట్టి ఇక భారత్ తో ట్రేడ్ డీల్ తో దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచన అమెరికా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చైనాతో ఇబ్బందికర పరిస్థితి అమెరికాకు, రష్యాతో శత్రువు దేశంగానే చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇరాక్ గాని, ఇరాన్ గాని, ఇంకా కొన్ని దేశాలతో సత్సంబంధాలు లేవు అమెరికాకి. భారత్ తో ఉన్న సత్సంబంధాలు కూడా కోల్పోవద్దు అనే ఒక డీల్ తో ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు కూడా భారత్ లోకి పర్యటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా భారత్ నుంచి సమాచారం రావాలి, ఆయన కూడా పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ ట్రేడ్ డీల్ తో దగ్గరే ప్రయత్నం, కాస్త వ్యూహాత్మకంగా మరీ భారత్ ను దూరం చేసుకోవద్దనేటువంటి ఆలోచనతోనే వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది జరుగుతున్న పరిణామాలు. రైట్ మధు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావడం లేదు. గతంలో ఆయన అనేక రకాలుగా భారత్ మా పైన డాలర్ విలువ తగ్గించడం కోసం కొన్ని దేశాలు ఏకమవుతుంటే వాళ్ళతో పాటుగా ఏకమవుతుందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అమెరికాకి భారత్ మధ్య కూడా కొంత దూరం పెరిగే అవకాశం ఉంది దీని ప్రకారంగా అని చెప్పి అక్కడి నుంచి కామర్స్ సెక్రటరీ రిచార్డ్స్ కూడా మాట్లాడుకొచ్చారు. యుఎస్ కామర్స్ సెక్రటరీ రిచార్డ్స్ మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి ఒక డీలే కారణం, నేను డీల్ చేస్తానని చెప్పడంతోనే యుద్ధం ఆపేస్తారని చెప్పడం, యాపిల్ టిమ్ కుక్ ఇక్కడ పెట్టుబడులు పెడతానంటే వద్దని చెప్పడం, శాంసంగ్ని పెద్ద ఎత్తున కొంత తోసిపుచ్చడం, టారిఫ్ రేట్లలో భారతదేశానికి పెద్దగా వెసులుబాటు ఏం లేదు, అన్ని కూడా అన్ని దేశాలాగే భారత్ను అభివర్ణించడం. సో మోదీ తనను ఆహ్వానించడంతో తిరస్కరించారు మోదీ. అట్ ది సేమ్ టైం నోబెల్ ప్రైజ్ గురించి ఎక్కడా భారత్ మాట్లాడడం లేదు. కాబట్టే ఒక రకంగా ప్రసన్నం చేసుకునే పనిలో కాళ్ళ బేరానికి వచ్చినట్టుగానే ఇది ఉందని చెప్పి చాలామంది అభివర్ణిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎటువంటి డీల్ చేస్తాడో ఏమో తెలియదు. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, అహంకారపూరితమైనటువంటి ఒక మైండ్ సెట్ మొత్తం కూడా ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా, ఏం చెప్పాలనుకున్నా అది కేవలం ఒక గంపెట్టి అతికిచ్చినట్టుగానే ఉంటుంది, కానీ అది ఒరిజినాలిటీ లేకపోతే అది ఆర్గానిక్గా వచ్చినట్టుగా మాత్రం ఎక్కడ కనిపించదు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో మోడీతో ఒకే వేదికను పంచుకున్న తర్వాత ఇండియాను ఉద్దేశించి ఏం మాట్లాడారనే టారిఫ్ ఏ రకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టారిఫ్ రేట్లు ఎలా పెంచేశారు, ఒకసారి అవేంటో చూడండి. Mr. President, you've repeatedly called India a big abuser of trade and said it is really difficult to do business in India because of tariffs. You announced reciprocal tariffs today. I am hoping you can speak about what kind of reciprocal tariffs India can expect. Are you willing to make any concessions, and how can India head off these tariffs? I also have one for the Prime Minister. Well, India's been, to us, just about the highest tariffed nation anywhere in the world. They've been very strong on tariffs, and I don't blame them necessarily, but it's a different way of doing business. It's very hard to sell into India because they have trade barriers, very strong tariffs. We are right now a reciprocal nation. We are going to, if it's India or if it's somebody else with low tariffs, we're going to have the same. We're going to have whatever India charges, we're charging them. Whatever another country charges, we're charging them. So it's called reciprocal, which I think is a very fair way. We didn't have that. I was going to do that in my other term, and we had the greatest economy ever in the world. There's never been an economy like we had, and then we got hit with COVID. We had to focus on that, and I wasn't really in the mood. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And at KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.